అసలు ఈ మెగా వాళ్ళకి ఏమైంది? ప్రతి మూవీని ఫేక్ పోస్టర్‌లతో నింపేస్తున్నారు. సినిమా రియల్ కలెక్షన్స్‌తోని ఆడితేనే ఇమేజ్ పెరుగుతది. జనాలల్ల క్రేజొస్తది. అంతేగాని ఇట్లా బలవంతంగా రుద్ది, బలవంతంగా జనాలను అదేంది ఇబ్బంది పెట్టేలాగా నా నా బిహేవ్ చేస్తే ఏమొస్తది వీళ్ళకి? పూర్తిగా పెద్ది మూవీ తెలుగు స్టేట్స్‌లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా స్టేట్స్‌లో ఎక్కడ బ్రేక్ ఈవెన్ కాలే. సరే, ఏదో ఒక సక్సెస్ మీట్ పెట్టిండ్రు, అయిపోయింది అని అనుకుంటే బాగుండేది. ఈ 4 ప్రెస్ మీట్లు, 4 సక్సెస్ మీట్లు ఎందుకో ఏమో ఎవ్వరికీ అర్థమైతలేదు. వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? పబ్లిక్ మీద ఏం రుద్దాలనుకుంటున్నారు? ఏ మూవీ అయినా కానీ రియల్ హిట్ అయ్యి రియల్గా కలెక్షన్స్ వచ్చి జనాలు ఆదరిస్తేనే ఆ మూవీ 4 కాలాల పాటు గుర్తుంటుంది. జనాలు కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. అందులో హీరో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, ఆ స్టోరీ గురించి మాట్లాడతారు, ఆ సినిమాలో ఉన్నటువంటి మంచి మంచి అంశాల గురించి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా డిస్కస్ చేస్తారు. తర్వాత దాన్ని ఫ్యూచర్లో కూడా గుర్తు చేసుకుంటారు, ఇంత గొప్ప సినిమా అప్పుడు వచ్చిందని. దాన్ని ఒక కళాఖండంగా గుర్తిస్తారు. కానీ మెగా వాళ్ళు వాళ్ళకు వాళ్ళే కళాఖండం అనుకుంటారు, వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సినిమా ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ బలవంతంగా రుద్దే ప్రయత్నం ఏంది? అసలు అర్థమైతలేదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇట్లా మన డబ్బా మనం కొట్టుకుంటే ఎట్లా? చూసిన ప్రేక్షకులు చెప్పాలా, అరే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని. కాబట్టి ప్రజల నుంచి రావాలి ఏదైనా. లేకపోతే సినిమా టాలీవుడ్లోనే ఉన్న పెద్ద పెద్దలు ఆ మూవీని వాచ్ చేసి, అరే ఇలా రామ్ చరణ్ ఇంత గొప్పగా చేసిండు, సినిమా కూడా చాలా బాగుంది, ఈ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ అని అనాలి. అంతేగాని వీళ్ళే చెప్పుకోవడము, వీళ్ళే నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్, పోనీ అంతటితో నాగిండ్రా అంటే అది లేదు. వాళ్ళకు ట్విట్టర్లో ట్వీట్ చేయలేదంట, అదొక బాధ. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి ముందు మన రామ్ చరణ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పిండంట. ఆ ట్వీట్ని బయటికి తీసి ఇట్లా ఆల్ ద బెస్ట్ చెప్పిండు. మళ్ళీ పెద్ద మూవీ రిలీజ్ అవుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఆల్ ద బెస్ట్ చెప్పాలి అని. ఇప్పుడు అది వాళ్ళ మధ్యలో ఉండే అండర్స్టాండింగు, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఒక చెప్పాలంటే వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తారనేది మనకు తెలియదు కదా. ఈ ఏ ఈ సో కాల్డ్ సోర్సెస్తోని ఇవి ఇట్లా మాట్లాడిపియడం, ఇదంతా చేయడం ఎంత చిల్లరగా ఉన్నది అసలు. ట్వీట్లు చేయమని అడుక్కోవడం ఏంటి మరీ దారుణంగా? ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. నిజంగానే వాళ్ళకి బాగా నచ్చితే వాళ్ళు చేస్తారు, బాగా నచ్చకపోతే ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కరు మా భజన చేయాలంటే ఎందుకు చేస్తారు? ఆల్రెడీ జర్నలిస్టులలో భజన పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళ అభిమాన సంఘాలతోని భజన చేయిస్తారు. సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇక చెప్పొద్దు, ఇక అలా భజన ఇక తారాస్థాయికి వెళ్ళిపోతుంది ఆ మూవీస్ వచ్చినప్పుడు. మా మూవీ చూడండి ఏంది? ఇష్టం ఉంటే చూస్తారు, కష్టం ఉంటే వదిలేస్తారు. మూవీలో మ్యాటర్ లేకపోయినా మెచ్చుకోమంటే ఎందుకు మెచ్చుకుంటారు? ఇప్పుడు ఈ బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎందుకు? సంక్రాంతికి ఆల్రెడీ చేసిరు కదా మనశంకర వరప్రసాద్తోని, రుద్ది 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 జనాలు విసిగెత్తిపోయే లెవెల్ వరకు తీసుకెళ్ళిపోయినారు. ఓ బలవంతాన దాన్ని హిట్ చేసిర్రు. సినిమాలో మ్యాటర్ ఉంటే అదే హిట్ అవుతుంది కదా. మౌత్ టాక్ ఉంటే జనాలలో అదే స్ప్రెడ్ అయిపోయి జనాలు థియేటర్లలో పోయి సినిమా బ్రహ్మరథం పడతారు కదా. సినిమాలో కంటెంట్ ఉండాలా, కంటెంట్ లేకపోతే ఎంత మనం వాయించి ఏం లాభం? ఇన్ని జాగ్రత్తలా మరి? మనం సినిమాకి రివ్యూలు రాయొద్దు, నెగిటివ్ ప్రచారం చేయొద్దు, అందరూ బాగుందనే మాట్లాడాలి. ఇదేంది? మళ్ళీ మీరు వేరే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడేమో మెగా వాళ్ళు పని కట్టుకొని ప్రీమియర్ షోలకు పోయి అర్ధరాత్రి కూర్చొని చూసి ఆ రాత్రి నుంచే నెగిటివ్ ప్రచారం మొదలు పెడతారు. మళ్ళీ వీళ్ళ సినిమాలకు మాత్రం ఎవరు నెగిటివ్ ప్రచారం చేయదు. అది కూడా మూవీ బాగలేకపోతే. బాగుంటే ఎందుకు చేస్తారు? బాగుంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే మూవీ హిట్ అవుతుంది కదా. అసలే మీకు ఇంత పెద్ద మాఫియా ఉంది, మీ మాఫియాని తట్టుకోవడం చాలామంది కష్టమే కదా. మీరు ఏం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? గత కొన్ని చిత్రాలుగా చూస్తున్నాము, మీ సినిమాలు సరిగా ఆడతానే లేవు, జనాలల్లో అసలు క్రేజే లేదు. అందరు మొహాలు ఇట్లా తిప్పుకుంటున్నారు, అయినా మీరే భజన చేసుకుంటున్నారు, మా మూవీ గొప్పగా ఉంది, మా మూవీ గొప్పగా ఉందని. ఏం గొప్పగా ఉంది? భోలా శంకర్కి చిరంజీవి ఎంత ట్రోల్ అయిందో, అదొక సినిమానేనా అని మర్చిపోయారు అప్పుడే.
ఆ సినిమాని చూడలేదని మళ్ళీ ఒక ఒక వర్గం మెగా ఫ్యాన్స్ ఏడుస్తున్నారు. జైలర్ మూవీని ఆదరిస్తున్నారు, భోలా శంకర్ చూస్తలేరు. ఎందుకు? ఎవరైనా కోరి తలనొప్పి తెచ్చుకుంటారా? నచ్చిన మూవీ పోతారు. నచ్చని మూవీకి ఎందుకు పోతారు? వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా మూవీ చూస్తే వర్తబుల్ అనిపించుకోవాలా అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టము. అది మీరే చెప్తారా? ఎవరేం చేయాలో కూడా మీరే చెప్తారా? ఉం? ఆచార్య నుంచి మొదలైంది చిరంజీవిది. ఆచార్య కాదు, సారీ, సైరా నుంచి మొదలైంది. ఒక్క సినిమా కూడా తిరగలేదు. ఆ మధ్యలో వాల్తేరు వీరయ్య అదేదో రవితేజ వల్ల హిట్ అయిపోయింది. రవితేజ వల్ల ఓకే, ఆ మూవీ కూడా పర్వాలేదు, బాగుంది. ఉం? మరీ దారుణంగా రుద్దుతున్నారు. జనాలను ఇంత ప్రెషర్లో పెడుతున్నారంటే సినిమా బాగుంటే సినిమా అది ప్రేక్షకులే వచ్చి ఆదరిస్తారు కదా. ప్రేక్షకులు మెచ్చితే గొప్ప సినిమా అవుతుంది. మనం రుద్దితే గొప్ప సినిమా కాదు. ఇన్నిన్ని సక్సెస్ మీట్లు ఎవరిని ఎవరిని మెప్పించనీకి, లేకపోతే ఎవరిని రుద్దనీకి ఇదంతా ఇన్నిన్ని సక్సెస్ మీట్లు ఎవరి కోసం అసలు? ఇన్నిన్ని సక్సెస్ మీట్లు సినిమా హిట్ అయితే జనాలే మాట్లాడేటోళ్ళు కదా. ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కడన్నా సినిమాకి బ్రేక్ ఈవెన్ సాధించిందా? సాధించినప్పుడు వదిలేస్తే సరిపోతుంది కదా. ఇట్లా రుద్ది రుద్ది ఇంకా బ్యాడ్ అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి మెగా వాళ్ళు మీరు, లేకపోతే మీరు ఇంకా దిగజారిపోతారు. పవన్ కళ్యాణ్కి సరైన హిట్ లేదు. ఓజీ ఒక్కటి వాళ్ళు కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అయినా తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల లాస్ వచ్చింది. ఇక అది మినహాయిస్తే ఇప్పటిదాకా సర్దార్గా ఉస్తాద్ భగత్ సింగ్ వరకు అన్ని లాసులు తెచ్చిపెట్టిన సినిమాలే. 13 ఏళ్ళైంది సరైన హిట్ లేక. రామ్ చరణ్కి RRR హిట్ తర్వాత గేమ్ చేంజర్ పోయింది, ఆచార్య పోయింది, ఇప్పుడు పెద్ది కూడా ఏదో కలెక్షన్స్ వచ్చినాయి అంతే. దానికి సంతోషించాలే కానీ కలెక్షన్లో రాకపోయింది, మొత్తం బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఓ చారిత్రాత్మక విజయం అని దేవరతో కంపేర్ చేయడము. దేవర కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అయింది కదా, లాభాలు కూడా తెచ్చుకుంది కదా. మీ సినిమాకు కలెక్షన్లు రాకపోతే దేవర కలెక్షన్లు లేదని దుష్ప్రచారం చేయడం, దేవర బ్రేక్ ఈవెన్ కాలేదని దుష్ప్రచారం చేయడం తప్పు కదా. మీరు వేరేలతో కంపేర్ చేసుకుంటే మీకు వచ్చిన కలెక్షన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ మంచి మూవీ చేయండి, మంచి స్టోరీ తెచ్చుకోండి, మంచి డైరెక్టర్ని ప్రెషర్లో పెట్టకుండా స్టోరీ నచ్చితేనే సినిమా చేయండి. బెస్ట్ స్క్రీన్ ప్లే రాయించుకోండి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి మంచి సాంగ్స్ ఇప్పించుకోండి, మంచి బీజిఎం ఇప్పించుకోండి, అదే హిట్ అవుతుంది. యాక్టింగ్ ఎట్లయినా చేస్తారు కదా. ఎందుకు ఈ సినిమాలో సరైన కథ లేకుండా, సరైన స్క్రీన్ ప్లే లేకుండా, సరైన ఇది లేకుండా బాగున్నా బాగలేకపోయినా బలవంతంగా రుద్దు 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 అంటే జనాలను మరీ విసిగెత్తిస్తున్నారు మీరు. ఒకసారి ఆలోచించుకోండి మీరు.